మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్నీ తప్పుడు ఆరోపణలే. పాడిందే పాడరా పాసిపనుల దాస అన్నట్టు నెలల రోజుల నుంచి ఏం మాట్లాడారో దాన్నే మళ్ళీ ఈరోజు ఆయన అదే మాట్లాడారు. కొత్తదేం మాట్లాడాల, ఏదో కొత్త విషయం ఏమన్నా మాట్లాడతారని నిరుద్యోగులు ఎగ్జామ్లో పార్టిసిపేషన్ చేసి టీచర్లుగా ఉన్నోళ్ళు వాళ్ళు ఈరోజు చాలామంది ఆయన ప్రెస్ మీట్ చూశారు. మరి గతంలో ఆయన ఈ 2025 డిఎస్సిని రద్దు చేస్తానని చెప్పి గత సమావేశంలో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయిస్తానని చెప్పారు. ఇంకా ఏ డిఎస్సి కూడా నిర్వహించకూడదన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ప్రెస్ మీట్ సారాంశం చూస్తే ఏమీ లేదు. ఏదో కొత్త విషయాన్ని మాట్లాడినట్టు మాట్లాడటం మొదలుపెట్టాడు. బాధేసే విషయం ఏంటంటే అసలు డిఎస్సిఏ నిర్వహించలేని వ్యక్తి నువ్వు డిఎస్సి గురించి మాట్లాడాడు. నువ్వేం చెప్పావు 2019లో నేను వస్తే అసలు మెగా డిఎస్సి ఏంటని క్వశ్చన్ చేశారు. ఆ మెగా డిఎస్సి అనే పదం ఎత్తిందే నువ్వు. 2019లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నువ్వేం చెప్పావు? మెగా డిఎస్సిని పెడతా, నేను అధికారంలోకి వస్తానని చెప్పి నువ్వే. తర్వాత నువ్వేం చేసావు? 22లో నీ విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సాక్షి ఏం చెప్పాడు? అసలు టీచర్ పోస్టులే ఖాళీగా లేనప్పుడు ఎలా డిఎస్సి పెట్టాలన్నారు. సరే, విద్యాసంఘాలు ధర్నాలు చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు. నువ్వేదైతే చెప్పావో ఆ టైంలో జరిగాయి. నిరసనలు వ్యక్తం చేసి ధర్నాలు చేస్తే ఇంక ఎలక్షన్లో యువత ఓటేయరనే ఉద్దేశంతో నువ్వేం చేశావు? 2 నెలలు ఉండగా, ఎలక్షన్కి 2 నెలలు ఉండగా ఒక దగా డిఎస్సిని తీసుకొని వచ్చావు. ఆ దగా డిఎస్సి ఏంటి? 6000 పోస్టులు అని చెప్పావు. దానికి ఒక పద్ధతిలా పాడులా. దాని మీద అప్పుడే కోర్టులో కేసులు పడ్డాయి. ఎవరు వేసింది? అభ్యర్థులే వేశారు. అభ్యర్థులు కోర్టులో వెళ్ళారు. అంటే ఆయనకి ఆ డిఎస్సి నిర్వహించడం ఇష్టం లేదు. ఇష్టం లేకనే అలాంటి తూతూ మంత్రంగా న్యాలీ గీసుకునేదానికి కూడా పనికిరాని డిఎస్సిని తీసుకొని వచ్చాడు. మేము ఒక మాట ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు, లోకేష్ గారు మాట ఇచ్చారు, కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది. ఏమని? మేము అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సిని నిర్వహిస్తాం అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వస్తానే రేపు 12వ తారీఖు 2 సంవత్సరాలు పోతుంది. అదే రోజు మొదటి సంతకం 2 ఏళ్ళ ముందు సంతకం పెట్టడం జరిగింది. పెట్టిన సంతకం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే పద్ధతి ప్రకారం ఉన్న లీగల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎక్కడా కూడా చిన్న తప్పిదానికి ఎక్కడ ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 77 ఏదైతే మేము ఇంప్లిమెంటేషన్ చేశామో ఆ ఇంప్లిమెంటేషన్ చేసిన జీవో నెంబర్ 77 కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన జీవో నెంబర్ 77 అన్న విషయం కూడా ఆయనకి మర్చిపోయినాడంటే ఆయన ఏమనాలో మాకు అర్థం కాల. ఆ జీవో నెంబర్ 77 ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం, తదనుగుణంగా కూడా ఇచ్చిన మాట ప్రకారం 16,000 పై చిలుకు పోస్టులకి భర్తీ చేయడానికి శ్రీకారం చుట్టాం. ఆ రోజు భర్తీ చేస్తున్న తరుణంలోనే అనేక కేసులు ఆయనే వేయించాడు. స్వయంగా మొన్న ప్రెస్ మీట్లో కూడా ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ కాకుండా ఒక 10 రోజుల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయనే చెప్పాడు, పాత కేసులు వేసినట్టు కాదు, కొత్త కేసులు విధానం మీరు అన్నీ కలిపి కొత్తగా వేయండి అన్నారు. అంటే పాత కేసులు వేయించింది నేనే అని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. అంటే డిఎస్సిఏ నిర్వహించకూడదని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. మీరు అర్థం చేసుకోండి. అసలు డిఎస్సి మీద కేసులు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గంగా కాదా? ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని మీరు టీచర్ల గురించి మాట్లాడుతున్నారు.
గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల్లో ఆటో డ్రైవర్లతో, క్లీనర్లతో, వాచ్మెన్లతో, అక్కడ పనిచేసే క్లీన్ చేసే వాళ్ళతో కరెక్ట్ చేయించిన విధానం బహుశా మీకు ఏమైనా కల్లో గుర్తొచ్చినట్టుంది. కల్లో గుర్తొచ్చి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. లాస్ట్ 5 ఏళ్ళలో మీరు ఏం చేశారు? గ్రూప్ 1 అంటే ఏంటి? గ్రూప్ 2 అంటే ఏంటి? మీరు ఏం చేశారు గ్రూప్ 1ని? మేము అడుగుతున్నాను స్ట్రైట్ క్వశ్చన్. గ్రూప్ 1 మీరు ఎలా కరెక్షన్ చేశారో, మీరు ఏదో ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేశారో మర్చిపోయినారు అనుకుంటున్నారా? ఎవరైతే ఉన్నారో కోర్టు ముటిక్కాయలు కొట్టింది. కోర్టు ముటిక్కాయలు కొడితే ఈరోజు వాళ్ళంతా మంచి హోదాలో ఉన్న వాళ్ళందరూ కూడా లూప్లో ఉన్నారు. ఎవరు పుణ్యవాణి? నీ పుణ్యవాణి, నీ చేతకాంతనంతో. నువ్వు చేతగాని ఒక్క పనే సక్రమంగా చేయలేని నువ్వు డిఎస్సి గురించి మాట్లాడుతున్నావు. సిస్టమ్ సంవత్సరం రోజులు అయింది భర్తీ చేసి, దాదాపు సంవత్సరం అవుతుంది. వాళ్ళు టీచర్లుగా ఉన్నారు, వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ మీద ఈరోజు అభియోగం వేస్తున్నారు. ఆయన ఒక క్వశ్చన్ వేశాడు, ఏమని? నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద ఉన్నారు. ఆ నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద ఉంటే అతను ఏదో పేపరు లీక్ చేసేసాడు, తద్వారా ఆయనకి ర్యాంక్ వచ్చిందని ఫస్ట్ ఆయనే చెప్పాడు. మేము అడుగుతాం, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఆథరైజేషన్ లేదు. స్పష్టంగా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు స్పష్టంగా చెప్తే కూడా మళ్ళీ దాని మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏమనాలి? రాజకీయ దురుద్దేశం కాకపోతే ఏంటి? తర్వాత ఏమంటారు? ఫస్ట్ ర్యాంకర్కి ఎందుకు ఉద్యోగం వీలేదన్నారు, బాగానే ఉంది. తర్వాత అతను ఏదైతే ఉందో ఇంటర్వ్యూకి రాలేదంటే దాని మీద ఏమంటారు? ఇంటర్వ్యూకి రాకపోయినా ఉద్యోగం ఇచ్చింది అంటాడు. ఒక పక్క లీకేజ్ అని చెప్పిన వ్యక్తి మీరే. అతను మాస్ కాపింగ్, అతను ఏదైతే ఉందో నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తాడు, అతనికి పేపర్ అనేది తెలుసుకున్నాడు అని వీళ్ళే చెప్తారు. మళ్ళీ వీళ్ళే ఏం చెప్తారు? అతను ర్యాంకరు, అతనికి ఉద్యోగం వీలేదంటారు. అంటే మీరు అర్థం చేసుకోండి, వేరే దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే మసిగొడ్డేస్తే తుడుచుకోవాలి. ఇప్పుడు ఏంటి? రానోళ్ళని రెచ్చగొట్టాలి. ఇది వీళ్ళ కృతంతం. వీళ్ళేమో డిఎస్సీలా, వీళ్ళేమో టీచర్ పోస్టులు భర్తీ చేయాల. ఇప్పుడేంటి? ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది. మీరే గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నాం. మేము సూటిగా అడుగుతున్నాం. సంవత్సరం రోజులు ఏ గాడిదలు కాశారు అని అడుగుతున్నాం. సంవత్సరం రోజులు పట్టిందా మీకు ఈ విషయం? ఆ లిస్టులో ఉంది లేదని తెలుసుకోవడానికి సంవత్సరం రోజులు పట్టిందా? నవీన్ అనే వ్యక్తి ఎగ్జామ్ రాశాడని సంవత్సరం రోజులు పట్టిందా తెలుసుకునేదానికి? ఇదే వాళ్ళ సాక్షిలో, వాళ్ళ టీవీలో స్పష్టంగా స్పందించిన శాప్, చర్యలు తీసుకున్న శాప్, నిరుద్యోగులకు అవేర్నెస్ చేసిన శాప్ అని చెప్పి వాళ్ళే రాశారు. ఈరోజు ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ మా అజయ్ జైన్ గారు, మా సెక్రటరీ గారు క్లియర్గా 28/7/2025లో ఏదైతే వీడియో వచ్చినా ఆ రోజే ఆయనే ఎవరికి రాశారు? ది కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనర్ విజయవాడ రాసి ఎఫ్ఐఆర్ కట్టించారు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి. దాని మీద వాడు ఫ్రాడ్ అని తేలింది. వీడియోలో మాట్లాడిన తర్వాత వాడికి చేయాల్సిన మొత్తం రాచ మర్యాదలు జరిగాయి. బెండ్ తీశారు. కాకపోతే దాంట్లో స్ట్రెంత్ను బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యి ఉండొచ్చేమో. దాన్ని అధికారులు చేసే పని, అది మా పని కాదు. కాబట్టి ఇంత ట్రాన్స్పరెన్సీగా జరిగితే, ఆధారాలతో కూడా మాట్లాడుతుంటే మా అధికారులు మళ్ళీ ఏం చేశారు? ఈరోజు ఏదో కొత్త విషయాన్ని తెస్తారేమో అనుకున్నాం. ఏమిలా నవీను దుగ్గయ్య. దాని మీద అధికారులు స్పష్టంగా చెప్పారు. దుర్గయ్య అనే వ్యక్తి వాస్తవానికి అతను గోల్డ్ మెడల్స్లో అతన్ని మేము గౌరవిస్తాం కూడా. ప్రతి ప్లేయర్ని గౌరవిస్తాం. కానీ చట్టాన్ని కూడా లోబడే కదా అధికారులు పనిచేయాలి. చట్టానికి లోబడి పనిచేయకపోతే రేపు కోర్టులు గుమ్మనే ఉంటాయా? మేము ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టాం.